హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ టాక్స్. ఈరోజైతే నేను మీ ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చానండి. అదేంటంటే మా జున్నుమున్నకి న్యూ బార్న్ ఫోటోషూట్ తీపిద్దాం అనుకుంటున్నాం. సో మేమైతే రాజమండ్రిలో ఒక స్టూడియోని సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని అయితే మా ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ సతీష్ అనే సజెస్ట్ చేశాడు ఈ స్టూడియోని. ఇక్కడైతే మనకి ఓన్లీ థీమ్స్ వేసి ఇస్తారంతే, ఫోటోగ్రాఫర్ని మనమే తీసుకొని వెళ్ళాలి. ఈ స్టూడియో వచ్చేసి మనకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉందండి. మేమైతే రీచ్ అయిపోయాం. మేము రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. మాకు ఫస్టే వాళ్ళు కొన్ని ఫొటోస్ పంపించారు థీమ్స్ అన్నీ. సో మేము కొన్ని థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. మేము సెలెక్ట్ చేసుకున్న థీమ్లో ఫస్ట్ థీమ్ వేసి రెడీగా ఉంచారు వాళ్ళు మేము వెళ్ళేసరికి. సో మేము వెళ్ళగానే మున్నుగాడిని అందులో పడుకోబెట్టారు. మేము జర్నీ చేసి ఉన్నాం కదా, సో మా మున్నుగాడికి అయితే వెళ్ళేసరికి నిద్ర వచ్చింది. సో వెళ్ళగానే బాగానే పడుకున్నాడు. ఇక్కడైతే మా మధ్యగారు మా వారు చూసారా అక్కడ ఉన్న టాయ్స్తో ఎలా ఆడుతున్నారో. ఆ టాయ్స్ అయితే అచ్చం రియల్ వాటిలాగే ఉన్నాయి. నేనైతే బయట ఫుడ్ తినకూడదు కదా, సో పెరుగన్నం తీసుకొని వెళ్ళాను అక్కడికి. నేను తింటుంటే మా చెల్లిని వీడియో తీయొద్దు అంటుంటే తీసేసింది. మా మున్నుగాడిని బాత్ టబ్లో పడుకోబెట్టి జో కొడుతున్నారు. మా మున్నుగాడు చూడండి ఆ బాత్ టబ్లో ఎంత బాగా పడుకున్నాడో, వాడు చాలా క్యూట్గా ఉన్నాడు కదా. నెక్స్ట్ అయితే స్పాట్ లైట్లో పెట్టి కూడా కొన్ని ఫొటోస్ తీశారు. ఫస్ట్ థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ థీమ్ వేసే గ్యాప్లో మా భవ్య మా బుజ్జమ్మకి అన్నం తినిపిస్తుంది. సెకండ్ థీమ్ కోసం అయితే మా జున్నుగాడిని ఆఫ్ ర్యాప్ చేస్తున్నారు. సెకండ్ థీమ్ వచ్చేసి హ్యారీ పాటర్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. హ్యారీ పాటర్ థీమ్లో అయితే మా జున్నుగాడు బాగా సెట్ అయిపోయాడు. హ్యారీ పాటర్ థీమ్లో మా జున్నుగాడు ఎలా ఉన్నాడండి? హ్యారీ పాటర్ థీమ్ అయితే చాలా బాగుంది కదా. సో మేమైతే మా మున్నుగాడికి కూడా ఈ థీమ్ వేయించాం. మా మున్నుగాడిని ఇప్పుడు ఆవిడ పడుకోబెట్టి సెట్ చేస్తున్నారు. మేమైతే మా షన్ను జున్ను మున్నులకి మొత్తం 12 థీమ్స్ వేయించాము. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, 12 థీమ్స్ అన్నీ చూపిస్తాను. మా పెద్ద హ్యారీ పాటర్ గారు అయితే షూట్ కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మా చిన్న హ్యారీ పాటర్ గారు సెట్లోకి దిగారు ఫోటోషూట్ తీపించుకోవడానికి. మా జున్ను మున్నులకి కామన్గా ఒక థీమ్ ఉంటుంది కదా అని చెప్పేసి ట్విన్నింగ్ థీమ్లో ఈ థీమ్ వేయించాము. మా మున్నుగాడిని సెట్లో పడుకోబెట్టేసరికి సీన్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. మేము కూడా మా హ్యారీ పాటర్తో కొన్ని ఫొటోస్ తీపించుకున్నాం. తల్లి కూతుర్లు ఇద్దరు బయట గ్రీన్ మ్యాట్లో ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే నెక్స్ట్ విలేజ్ థీమ్. ఆ థీమ్లో ముందు మా బుజ్జమ్మ కాసేపు పడుకొని అందులో ఆడుకుంది. ఇప్పుడైతే మా జున్ను మున్ను అందులో పడుకోబెట్టడానికి సెట్ చేస్తున్నారు. మా మున్నుగాడిని పడుకోబెట్టారు కదా, సో ఇప్పుడు మా జున్నుగాడిని అందులో పడుకోబెడుతున్నారు. విడిగా తీసిన థీమ్స్లో అయితే కోఆపరేట్ చేసి బాగానే పడుకున్నారు, కానీ ఇద్దరిని కలిపి తీసే థీమ్లో అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఒకడు పడుకుంటే ఇంకొకటి లేచేసేవాడు, ఇంకొకటి పడుకుంటే ఇంకొకటి లేచేసేవాడు. ఈ థీమ్లో అయితే నిజంగా మనం విలేజ్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ కోడి పుంజులు, ఆ జింకలు అవన్నీ పెట్టి సెట్ చేశారు ఈ థీమ్ మొత్తం. మా మున్నుగాడు అయితే పడుకొని నిద్రపోయాడు, కానీ మా జున్నుగాడు అస్సలు నిద్రపోలేదు. నార్మల్గా అయితే ఇద్దరిని ఒకే బెడ్ మీద పడుకోబెట్టి ఒకరిపైన ఒకరిని పడుకోబెట్టే టైప్లో తీద్దాం అనుకున్నాము, కానీ వీళ్ళు అస్సలు అలా పడుకొని కోఆపరేట్ చేయట్లేదు. సో మళ్ళీ ఇద్దరికి చెరో బెడ్ వేసి ఇద్దరిని చెరో బెడ్ మీద పడుకోబెట్టి తీసాము. మొత్తానికి ఎలాగైతేనే ఇద్దరిని పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ తీసాం. నెక్స్ట్ థీమ్ వచ్చేసి జంగిల్ థీమ్ అనమాట. ఈ జంగిల్ థీమ్లో పడుకోబెట్టడానికి మా చిన్ని మోగులిగాని రెడీ చేస్తున్నారు. ఫైనల్లీ మా చిన్ని మోగ్లీ అయితే జంగిల్లోకి ఎంటర్ అయిపోయాడు. చెట్టుకొమ్మపై పడుకొని రిలాక్స్ అవుతున్నాడు మా మోగ్లీగాడు. మా షన్నుగాడు అయితే వాళ్ళ తమ్ముళ్ళకి ఏం చేస్తున్నామా అని చూస్తుంది. ఇదైతే నెక్స్ట్ థీమ్. ఈవిడే బేబీని చాలా కేర్ చేసి పడుకోబెడుతున్నారు. మా జున్ను ఎంత పడుకోబెట్టినా పడుకోవట్లేదని చెప్పి వాడి కోసం చిన్న పాట పాడారు. ఫైనల్లీ ఆవిడ పాడిన పాటకైతే మా జున్నుగాడు నిద్రపోయాడు. ఇలా బేబీస్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళు అయితే ట్రైనింగ్ తీసుకుంటారు. అందుకనే న్యూ బార్న్ షూట్ ఎప్పుడు స్టార్టింగ్ మంత్స్లో తీపించుకోవాలి. మేమైతే స్టార్టింగ్ 1 మంత్ లోపే తీపిద్దామని ప్లాన్ చేసుకున్నాం.
కానీ మాకు ట్విన్ బాయ్స్ కదా, సో మేమైతే మళ్ళీ 3rd మంత్లో తీసుకొచ్చాం న్యూ బార్న్ షూట్కి. 1 మంత్ లోపు బేబీస్ అయితే ఎక్కువ నిద్రపోతారు కదా, సో మనకి షూట్కి వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు. అందుకనే ఎప్పుడు 1 మంత్ లోపు తీపించుకోవాలి. ఇదైతే నెక్స్ట్ థీమ్ బీచ్ థీమ్. నార్మల్గా ఒక బేబీని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం కదా, ఆవిడిద్దరిని హ్యాండిల్ చేయాలి కదా, సో నేను కూడా ఆవిడకి హెల్ప్ చేస్తున్నాను. థీమ్కి వీళ్ళని పడుకోబెట్టడం అయితే అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ప్రతి థీమ్కి వాళ్ళని సెట్ అయ్యేలా పడుకోబెట్టి ఆ తర్వాత వాళ్ళని పూర్తిగా నిద్రపోచడానికి అయితే చాలా టైం పడుతుంది. ఫైనల్లీ మా పిల్లలు అయితే బీచ్లో బాగా ఆడుకొని అలసిపోయి అయితే పడుకున్నారు. ఫస్ట్ కలిపి పడుకోబెట్టి అయితే కొన్ని స్నాప్స్ తీసాం కదా, సో ఇప్పుడు ఇద్దరిని సోలోగా పడుకోబెట్టి కొన్ని స్నాప్స్ తీసాము. మా చిన్నోడికైతే నెక్స్ట్ బీచ్ డ్రెస్ వేసి కొన్ని ఫొటోస్ తీసాము. ఆ బీచ్ డ్రెస్లో కీరా కూడా పెడితే బాగుంటుందని చెప్పి ఆవిడ కీరా తెప్పించి కట్ చేసి అలా కళ్ళపైన పెట్టి సెట్ చేశారు. నెక్స్ట్ థీమ్ కోసం అయితే మా జున్ను మూనల్ని ఫుల్గా ర్యాప్ చేస్తున్నారు. ఈ థీమ్ వచ్చేసి గిఫ్ట్ బాక్స్ థీమ్ అనమాట. అంటే నేను మా హస్బెండ్కి గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఈ థీమ్ ప్లాన్ చేసాం. సో నేను మా హస్బెండ్కి గిఫ్ట్ ఇస్తున్నట్టు కొన్ని ఫొటోస్ తీపించుకున్నాం. నెక్స్ట్ అయితే మా జున్ను గారిని లవ్ సింబల్లో పడుకోబెట్టాం. భలే క్యూట్గా ఉన్నాడు కదా లవ్ సింబల్లో. అలా పడుకోబెట్టి కొన్ని స్నాప్స్ తీసాము. మనకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎన్ని ఫొటోస్ కావాలన్నా తీసుకోవచ్చు, కానీ ఇలా ర్యాపింగ్లో తీసే ఫొటోస్ మనకి ఈ టైంలోనే దొరుకుతాయి. సో మేము ర్యాపింగ్లో కూడా కొన్ని ఫొటోస్ తీపించుకున్నాం. నార్మల్ ఫొటోస్ అయితే ఎప్పుడైనా తీపించుకోవచ్చు, కానీ ర్యాపింగ్లో మాత్రం మనకి ఇలాంటి టైంలోనే ఫొటోస్ దొరుకుతాయి కదా, సో ఎవరైనా సరే మిస్ అవ్వకుండా ఇలా ర్యాపింగ్లో ఫొటోస్ తీపించుకోవడం వల్ల మనకి మంచి మెమొరీస్ ఉంటాయి. కొడుకులని ఇద్దరిని ఎత్తుకొని చిన్నమ్మ చిన్నాన్న కూడా కొన్ని ఫొటోస్ తీయించుకున్నారు. నెక్స్ట్ థీమ్ అయితే మా ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేసిన కళ. యూట్యూబ్లో చాలాసార్లు షార్ట్ చూసేటప్పుడు అనిపించేది మా పిల్లలకు కూడా ఎలా తీపించుకుంటే బాగుంటుంది అని. ఫైనల్లీ ఆ టైం అయితే రాని వచ్చేసింది. మా పిల్లల్ని అయితే మేము లిటిల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలా రెడీ చేస్తున్నాము. ఇప్పుడు ఈవిడ బొట్లు పెట్టి మా పిల్లలిద్దరిని అయితే బాగా రెడీ చేస్తున్నారు. మా పిల్లలు పుట్టగానే నేనైతే ఒక షార్ట్లో చూసి మా హస్బెండ్కి చెప్పాను, నాకు ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి థీమ్లో పిల్లలిద్దరిని పెట్టి ఫోటో తీయాలి అని చెప్పి. అప్పుడైతే ఈయన మేము ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాక సతీష్ అన్నయ్య కాంటాక్ట్ అయ్యి చెప్పారట, ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి థీమ్లో కావాలి అని. అన్నయ్య అయితే వాళ్ళ దగ్గర థీమ్ అవైలబిలిటీ లేదు, మీరైతే ఇవన్నీ పట్టుకొని వెళ్తే వాళ్ళు అయితే మీకు నచ్చినట్టు ఫొటోస్ తీస్తారని చెప్పారు. సో నేనైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉండే ఆ బాణం అవన్నీ నేనే ఇంటి దగ్గర ప్రిపేర్ చేశాను. రుద్రాక్షమాలు ఇవన్నీ కూడా మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళాము. అవన్నీ అక్కడ సెట్ చేసి ఫొటోస్ తీశారు. ఇలా ఈ థీమ్ అయితే వీళ్ళు స్టూడియోలో ఎవరు తీపించుకోలేదంట, మేమే ఇలా కావాలని చెప్పి ఇలా తీపించుకున్నాము. అక్కడికి వెళ్ళాక ఆవిడైతే ఇవన్నీ తీసుకొచ్చారా మీరు, సరే అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న నెమలికలు వాటిలతో కలిపి ఈ థీమ్ని బాగా రెడీ చేశారు. ఈ థీమ్ తీపించుకోవడానికి మేమెంత ఎగ్జైట్ అయ్యామో, ఈ థీమ్ తీసేటప్పుడు వాళ్ళని రెడీ చేస్తూ ఆవిడ కూడా అంతే ఎగ్జైట్ అయ్యి అయితే చాలా బాగా రెడీ చేశారు పిల్లలిద్దరిని. అంతా రెడీ చేసేసాక ఇంకా ఏదో తక్కువైందని చెప్పి ఆవిడైతే ఒక చిన్ని నెమలిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన నెమలి లేకపోతే ఎలాగా అని చెప్పి మా లిటిల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల పక్కన లిటిల్ నెమలిని పెట్టారు అక్కడ. అదైతే చాలా క్యూట్గా ఉంది. ఇలా అయితే కొన్ని ఫొటోస్ తీసాము. ఇలా కొన్ని ఫొటోస్ తీసాక మళ్ళీ కిరీటం తక్కువైందని చెప్పి కిరీటం పెట్టారు. మా లిటిల్ మురుగన్స్ ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఎన్నాళ్ళ నుంచో కంటున్న డ్రీమ్ కదా, సో మేము కూడా మా లిటిల్ మురుగన్స్తో కొన్ని ఫొటోస్ తీపించుకున్నాం. మా జున్ను మున్నులకి షూట్ తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మా షన్నుగాడికి తీయడం స్టార్ట్ చేసాం. షన్నుగాడికి అయితే ఫస్ట్ మూన్ థీమ్కి కోసం అన్నీ సెట్ చేస్తున్నారు. ఈ థీమ్ కోసం అయితే మా షన్నుగాడిని పడుకోబెట్టమని చెప్పారు. సో మా భవ్య మా షన్నుని పడుకోబెట్టడానికి చాలా ట్రై చేసింది, కానీ మా షన్ను అయితే అస్సలు పడుకోలేదు. మంత్స్ పెరిగే కొద్దీ బేబీస్ అసలు పడుకోరండి. సో మనం ఇంకా కూర్చోబెట్టే మా షన్నుని ఫొటోస్ తీయవలసి వచ్చింది. మామూలుగానే చందమామ చాలా అందంగా ఉంటుంది కదండి, అలాంటిది ఆ చందమామలో మా చందమామని పడుకోబెట్టేసరికి ఆ చందమామకే చాలా అందం వచ్చేసింది కదండి. నెక్స్ట్ అయితే మేము మర్మెడ్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. కొన్ని థీమ్స్కి అయితే వాళ్ళే డ్రెస్సెస్ ప్రొవైడ్ చేస్తారు మనకి థీమ్కి సెట్ అయ్యేలాగా. సో నెక్స్ట్ థీమ్ కోసం అయితే రెడీ చేస్తున్నాను మా బుజ్జమ్మని డ్రెస్ అది వేసి. మెర్మైడ్ అంటే ఏంటా అనుకుంటున్నారా, సాగర్ కన్య అండి. మొత్తానికి మా బుల్లి సాగర్ కన్య అయితే రెడీ అయిపోయింది. మా బుల్లి సాగర్ కన్యని ఆ బుల్లి చెల్లలో పడుకోబెట్టారు.
అదైతే చేత్తో ఒక చిన్న టార్టాయిస్ని పట్టుకొని ఆ టార్టాయిస్తో ఆడుకుంటుంది. అలా ఆడుకుంటూనే ఫొటోస్ తీపించుకుంది. మెర్మైడ్ థీమ్‌లో అయితే మా షన్నుగాడు చాలా బాగున్నాడు. నిజంగా సాగర్ కన్యని చూడాలంటే చూడలేం కదండీ! అందుకనే మా బుల్లి షన్నుగాడిని సాగర్ కన్యలా రెడీ చేసి అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసాం. ఈ థీమ్ అయితే ఆక్టోపస్‌తో, నీమోతో, డాల్ఫిన్స్‌తో చాలా బాగుంది. మా షన్ను అయితే అందులో పడుకొని అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం అని పాటలు పాడుకుంటుంది. మెర్మైడ్ థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కిచెన్ థీమ్ కోసం అన్ని సెట్ చేస్తున్నారు. నౌ వి ఆర్ ప్రెజెంటింగ్ అవర్ లిటిల్ షెఫ్ షన్ను. మా లిటిల్ షెఫ్ గారు అయితే ఇప్పుడు రంగంలోకి దిగారు. మేము మార్నింగ్ నుంచి అలసిపోయి ఉన్నాం కదా, సో మా కోసం కుక్ చేద్దామని చెప్పి చాలా ప్రయోగాలు చేస్తున్నారు. మా షన్ను గారు చూసారా, మొత్తం దాని పైకెక్కి మరీ కుక్ చేయడం స్టార్ట్ చేసాడు. మీలో ఇలా ఎవరైనా కుక్ చేశారా అండి? కుక్ చేయడం రాకపోతే మా షన్నుగాడని చూసి నేర్చుకోండి. చుట్టుపక్కల ఉన్నవన్నీ పాడేస్తూ కూడా వంట చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అయితే మా షన్నుగాడికి డాక్టర్ థీమ్ వేసామండి. డాక్టర్ థీమ్లో భలే ఉన్నాడు కదా, అచ్చం డాక్టర్ లాగే సెట్ అయిపోయాడు. ఆ బుల్లి డాక్టర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని అయితే ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ బుల్లి డాక్టర్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా మురిసిపోతున్నారు. తెగ నవ్వేసుకుంటున్నారు. ఫైనల్లీ మా ఫోటోషూట్ అయితే డాటర్ థీమ్తో కంప్లీట్ అయింది. నెక్స్ట్ మొత్తం మీకు ఓవరాల్ అవుట్పుట్ మొత్తం చూపిస్తాను. ఫొటోస్ అన్నీ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా మొత్తం అన్నీ చూడండి.